ఇన్ఛార్జిగా చేస్తున్నాను అదే మండలంలో. నేను సాయంత్రం రాత్రి 10 ఆ సమయంలో తినేసి ఇంటికి డోర్ లాక్ చేసుకుని ఇంట్లో బెడ్రూమ్లో పడుకో ఉన్నాను. ఇంకో బెడ్రూమ్లో మా అమ్మ మా నాన్న పడుకో ఉన్నారు. 10:30 ఆ సమయంలో రాడ్లు కత్తులు కర్రలతోటే ఇంటి అద్దాలు అన్నీ పగలు కొట్టుకుంటా, తలుపులన్నీ పగలు కొట్టుకుంటా వచ్చి మాలపాడు సుధాకర్ నాయుడు అనే అతను నా మీద కత్తితోటే తల మీద నరికాడు మొదటి దెబ్బ. ఇక నా కొడుకుకి ఇదే చివరి రోజు, ఈయన చంపేయాలి, మనం ఈయన వదిలిపెడితే మనం కుదిరే సమస్య లేదు, ఈ నా కొడుకుని చంపేయాలని చెప్పి ఇల్లంతా ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా పగలు కొట్టి నన్ను నానా ఇబ్బందులు చేసి గందరగోళం కొట్టారు. కత్తులతో తల మీద నరకడం జరిగింది. స్టిచ్చెస్ కూడా పడున్నాయి. చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. వీళ్ళ వల్ల నాకు ఏ రోజుకైనా ప్రాణహాని ఉంది. కానీ వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి కూడా నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోవడానికి ప్రయత్నించినా కానీ తరుముకుంటా 200 మీటర్ల దూరం తరుముకుంటా నరికి రాడ్లతో కొట్టారు. మా ఇల్లంతా ధ్వంసం చేశారు. ఎందుకు జరిగింది కూడా మీకు? ఎందుకంటే నేను టీడీపీ కార్యకర్తకు సపోర్ట్ చేస్తున్నానని అతను కడుపుమంట. పెత్తనం నాది, నువ్వేంది ఇక్కడ చేసేది, నీ పెత్తనం ఏంది ఇక్కడ, టీడీపీ కార్యకర్తకి నువ్వేందుకు, నేను నాయకుడిని అయితే నువ్వేంది వాడి పక్కన మాట్లాడేది, నా మాటే చెల్లాలి, నువ్వెవడా అసలు అని చెప్పి ఉద్దేశంతో నా మీద చేయడం జరిగింది. సుమారు ఎంతమంది వచ్చి ఉంటారా? 30-40 మంది వచ్చారన్న. మీరు ఇంకొక వర్గం, మేము కూడా టీడీపీనండి. టీడీపీలో వాళ్ళ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎవరి పార్టీ వాళ్ళు టీడీపీలో వర్గాలు ఏం లేవు. అక్కడ ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ కులాలు మతాలను రెచ్చగొట్టి వాళ్లే చేస్తున్నారు. విద్వేషాలని రెచ్చగొట్టేది వాళ్లే. మాలపాటి సుధాకర్ నాయుడే కులాలని మతాలను రెచ్చగొట్టి ఆధిపత్య పోరు కోసం పెత్తనం మాది అనే ఉద్దేశంతోనే వాళ్ళ ప్రయత్నాలన్నీ ఉన్నాయే. కానీ అక్కడ వేరే విధంగా అయితే ఏం లేదు. టీడీపీ అంతా బ్రహ్మాండంగా పని చేసుకుంటా పోతుంది. యువత చాలా స్పీడ్గా ఎదగతా ఉన్నారు. అది వాళ్ళకి కడుపుమంట, అంతే, ఇంకేం లేదు. అక్కడ అగ్రెసివ్గా ఉండి సప్పన అక్కడి నుంచి పారిపోవడం జరిగిందే కానీ పారిపోవడం జరిగిందే. లేకుంటే నేను ఇంకా కరెక్ట్గా దొరుకుంటే నన్ను అక్కడే నా ఇంట్లోనే నన్ను నరికేసిండేవాడు. మీరు చెప్పలేదు. నేను రాత్రి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. వాళ్ళు ఇంటిమేషన్ తీసుకున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టి తగిన న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతే. కానీ కావాలి కాన్స్టిట్యూన్సీలో కానీ ఈ మాలపాటు వాళ్ళు చేసే అకృత్యాలకి, ఇలా ఆధిపత్య మోజు మీద మంచి లేదు చెడు లేదు ఇలాంటి దౌర్జన్యాలే చేస్తూ ఉన్నారు. హైకమాండ్ దీన్ని దృష్టిలోకి తీసుకొని ఈ సమస్యలన్నింటినీ తొందరగా పరిష్కరించి టీడీపీ పార్టీకి మేలు చేకూర్చే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటాం.